వైవిధ్యానికి కేర్ ఆఫ్ కేవ్స్, వెరైటీ ఈవెంట్లు, వినూత్నమైన థీమ్స్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. అందరికీ నమస్తే. గరం గరం వార్తలకి స్వాగతం. ఇవాళ కూడా మీకోసం చాలా వార్తలు పట్టుకొచ్చినాం. అంతకంటే ముందుగా హెడ్లైన్. బట్టల దుకాణాల నుంచి ఎత్తుకుపోయినరు చీరలు. ఈ ఇజ్జత్ పోయే పనులు చేస్తారా అక్కలు? 18 ఏళ్ళకి అయిండు ఫేక్ ఐపీఎస్. దొరికిండిట్లా ఈ దొంగ పోలీసు. పోలీస్ స్టేషన్ ముందు రీల్స్ చేస్తున్న రాజేషు. సంటి పొలగాళ్ళు ఏడుస్తుంటే బాయి మీద కూర్చొని రీల్స్ చేసుడు. వచ్చేది బతుకమ్మ దసరా పండుగనాయే. ఇక చాలా మంది అమ్మలక్కలు మస్తు షాపింగ్లు చేస్తారు. బతుకమ్మ ఆడేటోళ్ళు అయితే అబ్బో వాళ్ళ షాపింగ్ల గురించి ఎంత తక్కువ చెప్తే గంత మంచిదుల్లా. ఒక్క రోజులు అసలుకే కాదు, ఓ రోజు ఒకటి, ఇంకో రోజు ఒకటి, ఓ వారం 10 రోజులు దాని మీదనే ఉంటారు. అయితే గీడ కూడా కొందరు అక్కలు అట్లనే చీరలు కొనేందుకు దుకాణంకి పోయినరు. మరి వాళ్ళు చిలకపచ్చి చీరలు కొంటుర్రా, పట్టు చీరలు పట్టుకుంటుర్రా చూద్దాం పాండ్రి. అమ్మో చాలా మంది అక్కలు షాపులో వచ్చారు కదా. మరి 10 మందిలో పాము దావది అన్నట్టు ఇంత మంది ఆడోళ్ళు ఉంటే షాపింగ్ అవుతుందా అనుల్లా? చూద్దాం పట్టు వీళ్ళు ఏం కొంటారో. అగో ఈ అక్కెందుకు కింది కంగి ఏదో చీర తీస్తున్నది. అంత మంచి చీరనా ఏంది అది? అమ్మని అక్కాయో చీరని తీసి ఈమె చీర లోపల పెట్టుకున్నది. అంటే వీళ్ళంతా కొనతందుకు వచ్చిన వాళ్ళు కాదా, కొట్టుకోపోయేందుకు వచ్చిన వాళ్ళు ఏంది? అవును పాపం ఈ బట్టల దుకాణం అన్నాకే ఈ ముచ్చట లేట్ గా తెలిసింది. నేను వీళ్ళు కొనకుండా వెళ్ళిపోతురు అని చెప్పి సీసీ కెమెరాని ప్లే బ్యాక్ చేసి చూడగా వాళ్ళు దొంగతనం చేసినట్టుగా నాకు వీడియోలో రికార్డ్ అయింది. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలో ఈ చీరల దుకాణంలో కొనే ఆడోళ్ళ లెక్కనే వచ్చి ఇట్లా ఒగలేనుకోగలదు వచ్చి కాస్ట్లీ చీరలు కొనటోళ్ళం మేమని గట్టిగా కట్టింగ్లు ఇచ్చి ఆ దిగ్గి చూసి ఈ దిగ్గి చూసి ఆ చీర చూసి ఈ చీర చూసి ఆ ఆఖరికి అవతల పడ్డారు. కానీ ఇట్లా సీసీ కెమెరాలో ఎక్కిన వాళ్ళే పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చిండట. కానీ బట్టల దుకాణం అన్నాలు అసలే ఇది పండుగ సీజన్ కాబట్టి ఇసువంటోళ్ళు ఇంకా చాలా మంది వచ్చే అవకాశం ఉన్నది కాబట్టి అమ్ముడు మీదనే కాదు వీళ్ళ మీద కూడా ఓ నజరేసి పెట్టుర్రి, లేకపోతే లాస్ అవుతారు. మరి ఇక మన కాడ చీరల దొంగలు గిట్లుంటే వేరే రాష్ట్రాలలో కూడా దొంగలు మామూలుగా లేరుల్లా. ఏకంగా ఇళ్లకే వచ్చి జనాన్ని బెదిరించి మరీ ఎత్తుకుపోతున్నారు. ఒకసారి ఆ దొంగల బరి తెగింపు ఎట్లుందో చూడండి మీరే. చూసిండ్రా, భయం లేని కోడి బజాట్లనే గుడ్డు పెట్టినట్టు భయం లేని బద్మాషిగాళ్ళు ఇంట్లో వచ్చి ఉన్నాయి అన్ని ఎత్తుకపోయినరు. అగ చూడండి డ్రా అంత ఎట్లా చదువుతున్నారు. ఎవరన్నా వచ్చి పట్టుకుంటారేమో అని కత్తులు రాడ్లు కూడా ఇంట తెచ్చుకున్నారు. తమిళనాడు రాష్ట్రం కోయంబత్తూరులో కథ ఇది. చదువు సారెడు ఫీజు బోలెడు. అగో అట్లనే ఉన్నది ప్రైవేట్ స్కూల్లో ముచ్చట. పాఠాలు చెప్పినా చెప్పకున్నా ఏ టర్మ్ ఫీజు ఆ టర్మ్ అయితే ముక్కు వెండి వసూలు చేస్తారు. మీదికెళ్ళి ఇవాళ ఈ సెలబ్రేషన్ ఉన్నది ఆ సెలబ్రేషన్ ఉన్నదని కొసరు ఫీజులు ఇంకా కొంత లాగుతారు. ఇయ్యకుంటే ఇజ్జత్ తీస్తారు. పిల్లలను బడికి పంపే అవ్వాయిల పరిస్థితి ఎట్లుందో చూస్తున్నాం కదా. అయితే ఈడ చూడుండ్రి ఒక స్కూల్ యాజమాన్యం ఎంత పనిచేసిందో. బడి ఫీజు కట్టలేదని బడి అయిపోయినాక పిల్లలను రాత్రి అయినా బల్లెనే ఉంచుకున్నారు. నల్లగొండ జిల్లా దేవరకొండల ఇగో ఈ ప్రైవేట్ స్కూల్ వాళ్ళు ఇగో ఈయనే పిల్లల తండ్రి. ఇంటి పక్కోళ్ళంతా వచ్చిర్రు. మా పిల్లలు రాలేదు ఏందని స్కూల్ కు ఫోన్ కొడుతున్నట. మీరు ఫీజు కట్టలేదుగా, అందుకే పిల్లలను స్కూల్లోనే ఉంచినాం, పైసలు తెచ్చి ఫీజు కట్టి పిల్లలను తీసుకొని పో అన్నారట. గంతే, మీరు మనుషులా రాక్షసులా? ఫీజు ఇయ్యాల కాకుండా రేపు కడతా. చిన్న పిల్లలను ఎందుకు ఇబ్బంది పెడుతుర్రని సీదా స్కూల్ కు కోపం మీద పోతే పిల్లలు తండ్రిని చూసి బోరున ఏడ్చిర్రు. ఏడవరా, మధ్యాహ్నం ఎప్పుడో గింత తినాలి, రాత్రి 7-8 అవుతున్నా టీచర్ అమ్మ గట్లనే స్కూల్లో ఉంచితే వాళ్ళకి ఏం అర్థమవుతుంది? కొద్దిసేపు కూసున్నారు. అట్లనే మెడలో ఐడి కార్డులు వేసుకొని తిరిగిండ్రు. గాని అయినా స్కూల్ యాజమాన్యం మీకు జర్రంతన్నా సిగ్గు శరం అనిపించలేదా? ఫీజు కట్టకుంటే ఏం కడతారయ్యా? ఇయ్యాల కాకుంటే రేపు కడతారు. ఈ చిన్న పిల్లలను ఇంటికి పంపకపోడు ఏంది? ఫీజు కడదామని స్కూల్ కు బయలుదేరితేనే ఏదో ఫోన్ వచ్చినందుకు ఇంత పని చేస్తారా అని విషయం తెలిసిన జనాలంతా సురుకుల మీద సురుకులు పెడుతున్నారు. అయ్యలు నల్లగొండ జిల్లా మంత్రులు డిఓ గారు ఇసోంటి స్కూళ్ళు చాలా ఉన్నాయి, జర నజర్ పెట్టుండ్రి. కొలువు కొట్టాలంటే పట్టుదల ఉండాలి, కొలువు కొట్టాలంటే కసి ఉండాలి, కొలువు కొట్టాలంటే ప్రతి నిమిషం చదువు మీదనే ధ్యాస పెట్టాలి. అట్లయితేనే అనుకున్న ఉద్యోగం కొడతారు. ఈ రోజుల్లో గవర్నమెంట్ కొలువు కొట్టాలంటే ఎంత కష్టమో ఎంత పోటీ ఉంటుందో తెలిసిందే కదా. అయితే ఇక్కడ ఒక చిన్న తమ్ముడు చిన్న ఏజ్లోనే ఐపీఎస్ అయ్యిండులా. చూస్తే ఈ పిల్లగాడు ఐపీఎస్ ఏంది అంటారు పక్క. కాకపోతే ఆఖరికి అంత రివర్స్లు ఉంటుంది ముచ్చట.
పరిశాన్ అవుతారు పక్కా. వారే వా చూసిన రానుల్లా ఐపీఎస్ గారు ఎంత చిన్న ఏజ్లనే జాబ్ కొట్టి ఎట్లా యూనిఫామ్ మీద వెనకాల ఇద్దరు పోలీస్ ఆఫీసర్లను ఎంటేసుకొని వచ్చిండో సారు ఠానాలు అడుగు పెట్టంగానే आइए 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 आपका स्वागत है सिकंदरा थाना में आइए స్వాగతం చెప్పిర్రు, కూసోబెట్టిర్రు, చాయ్లు టిఫిన్లు లంచ్లు ఏమన్నా కావాలన్నా సరే అని అడుగుతున్నారు. హాగో ఇదే విచిత్రం, ఐపీఎస్ ను టోపీ పట్టుకున్నారు, డ్రెస్ మీద స్టార్లను చూపెడుతున్నారు. ఐపీఎస్ వీళ్ళను కోచం చేయాలి గాని వీళ్ళేంది ఐపీఎస్ ని ప్రశ్నిస్తున్నారు అంటే తమ్ముడు ఒక్కసారి ఫేస్ టర్నింగ్ ఇచ్చుకో, మళ్ళా ఇంకోసారి టర్నింగ్ ఇచ్చుకో. విషయం ఏందో అర్థమైందా అనుల్లా? తమ్ముడు ఫేక్ ఐపీఎస్, బీహార్ రాష్ట్రంలో ఉంటాడు, 18 ఏళ్ళు కూడా లేవు, 2 లక్షల రూపాయలు పెట్టి ఖైరా అనే దగ్గర కొలువు తీసుకున్నాడట. ఆయనే యూనిఫామ్ ఇచ్చిండట, కార్లు జీబులలో తిరిగి నేను ఐపీఎస్ ను అని నిజంగా పోలీసులకే జలకిస్తుంటే ముందుగల భయపడ్డ వాళ్ళు స్టేషన్ కు తీసుకొస్తే అసలు విషయంగా అక్కిండు. వీళ్ళ అమ్మని పిలిచి మాట్లాడిరట. కానీ అవురా తమ్మి మంచిగా ఏజ్ ఉన్నది, కూర్చొని చదివితే నువ్వే ఐపీఎస్ అయిదుగా అన్యాయంగా కేసుల పాలైతివి. సుడుండ్రి ఎట్లున్నదో కొందరు తమ్ముళ్ళ కథ. కానిస్టేబుల్ బర్త్డే అయితే అదే స్టేషన్ లో పనిచేసే కానిస్టేబుల్ కేక్ కోయించి ఆయనకింత కేక్ పెట్టి వీళ్ళింత తింటే తప్పులేదు. అట్లనే ఎస్ఐ బర్త్డే అయితే కూడా అదే ఎస్ఐకి కానిస్టేబుల్లు సిఐలు గిట్లా నోట్ల కేక్ పెట్టి విషెస్ చెప్పినా తప్పులేదు. ఎందుకంటే పుట్టినరోజుకు అంత విలువ ఉంటుంది, అదొక సెంటిమెంట్ కాబట్టి. ఇసోంటివి పెద్ద ఆఫీసర్లు కూడా ఏమనరు. మామూలుగా పెద్ద పెద్ద ఆఫీసర్లు కూడా కేకులు కట్ చేస్తారు కదా. అయితే ఈడ మాత్రం ఒక ఎస్ఐ సాబ్ బర్త్డే ఎట్లయిందంటే చెప్పను, మీరే చూడండి. హ్యాపీ బర్త్డే ఎస్ఐ గారు, హ్యాపీ బర్త్డే ఎస్ఐ గారు. కానిస్టేబుల్ అంటే కానిస్టేబుల్ కాదు పోండ్రి, ఖతర్నాక్ కానిస్టేబుల్. ఎస్ఐ గారి బర్త్డేను బ్రహ్మాండంగా చేసిరని అనుకుంటుర్రులే. ఒక్క నిమిషం ఆగుండ్రుల్లో, అట్లా అనుకుంటే మీరంతా పప్పుల కాలేసినట్టేనుల్లా. వీళ్ళంతా పోలీసులు కాదు, సిద్దిపేట జిల్లా బెజ్జంకి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు. ఎస్ఐ కృష్ణారెడ్డి సారు బర్త్డే అని ఎవరో కానిస్టేబుల్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల చెవిలేస్తే ఏహే ఎస్ఐకి చిన్న కేక్ అన్న కట్ చేయించొద్దారా బై పోదాం పాండ్రి అని బైకులు వేసుకొని వచ్చి ఏకంగా స్టేషన్లనే సన్మానం చేసి కేక్ కట్ చేసిర్రు. అగ చూడుండ్రి ఒక్కొక్కరి ముఖాలు ఎట్లా వెలిగిపోతున్నాయో. అయితే ఎస్ఐ గారు బర్త్డే జరుపుకోవడం తప్పు కాదు కానీ స్టేషన్ కు వచ్చి అధికార పార్టీలు గిట్లా చేయడం మాత్రం తప్పు పట్టాల్సిందేనని అంటున్నారు. ఇక కారు పార్టీలు ఏకంగా మీడియా ముంగటికి వచ్చి కాంగ్రెస్ కార్యకర్తలు స్టేషన్లలో బర్త్డే పార్టీలు జరుపుకునే కాడికి పోయిందని మెసేజ్లు పెడుతున్నారు. మరి పెద్ద ఆఫీసర్లకు విషయం తెలిసిందట, వాళ్ళేమంటారో గాని పోయి పోయి ఉత్త పుణ్యానికి ఎస్ఐ నిరికిచ్చిరు అని అనుకుంటున్నారు ఈ వార్త చూసిన వాళ్ళు. ఈ సోషల్ మీడియా వచ్చినాక దునియా మొత్తం కండ్ల ముందు అవుపడుతున్నది. ఎక్కడ ఏం జరిగినా వెంటనే తెలిసిపోతున్నది. వార్తలు ఒకటే కాదులా, కొంతమంది గమ్మత్ వీడియోలు చేసి పోస్ట్ చేస్తున్నారు. పాటలు, డాన్సులు, జోకులు, మస్తు టైంపాస్ దొరికింది జనాలకు. టైంపాస్ అంటే యాదకొచ్చింది మన మోతెవర్ రాజేష్ ఏడ టైంపాస్ చేస్తున్నాడో కదా, బద్మాష్ ముఖంలో బల్లిగుడ్లు పెట్టగదరో పోలీస్ స్టేషన్ కడ డాన్స్ ఆడుతున్నాడు. ఓర్ వారి పిచ్చిలేసిందా? ఏడుండి ఏం చేస్తున్నావు నువ్వు? లోపట సార్లు చూసిర్రంటే నిన్ను చూసేందుకు దవాఖానకు రావాల్సి వచ్చేటట్టు కొడతారు. ఏమనుకుంటున్నావు నువ్వు? ఉన్నది అనుకునేదేమున్నది, ఐ నో ఇట్స్ ఎ పోలీస్ స్టేషన్. మరి తెలిసి అక్కడ ఎందుకు ఎగురుతున్నావు? పిచ్చిదానా, ఫేమస్ కావాలంటే ఇట్లాంటి జాగల్లనే ఎగరాలే, అప్పుడే ఫుల్ వైరల్ అవుతాం. పిచ్చిలేసిందా నీకేమన్నా? అరే ఇదే ట్రెండ్ ఇప్పుడు. పోలీస్ స్టేషన్ల దగ్గర రీల్స్ చేసుడు, సంటి పొలగాళ్ళు ఏడుస్తుంటే బాయి మీద కూర్చొని రీల్స్ చేసుడు, ఇట్లాంటివే చేయాలి. దెబ్బకు వ్యూస్ జమ్మున పెరిగిపోతాయి, ఫుల్ ఫేమస్ అవుతాం. బాయి మీద కూర్చునుడేంది, పిల్లగాడు ఏడ్చుడేంది, ఏం అర్థమైతలేదు. నీకు చెప్తే అర్థం కాదు. ఆ మహా తల్లి బిడ్డను పట్టుకొని బాయి మీద కూర్చొని ఏడ్చుకుంటా ఎట్లా రీల్స్ చేస్తున్నదో ఇప్పుడు ఆ వీడియో ఇంటర్నెట్లో హల్చల్ చేస్తున్నది. అట్లనే మనం కూడా వెరైటీగా థింక్ చేసి చేస్తే మస్తు ఫేమస్ అవుతాం. ఆ రీలు నేను కూడా చూసిన, కామెంట్లలో చూసినావా గట్టిగా అందుకుంటున్నారు ఆ మహా తల్లిని. కామెంట్లదే ఉన్నది కాకరకాయ, ఇట్లా పెట్టే మెసేజ్ కాబట్టి 100 మంది 100 పెడతారు. పట్టించుకోవద్దు. ఒక పని చేద్దాం, నేను ఇక్కడ స్టేషన్ ముందు నేను కోసుకుంటా నరుక్కుంటా అని ఒరుతుంటా, నువ్వు అక్కడ కూర్చొని నీ దండం పెడతా అబ్బా రాజేష్ ఆగు అని ఏడు. 2 కలిపి రీలు పెడితే నా సామి రంగా మస్తు వైరల్ అవుతుంది. ఏమంటావు? రీల్ చేసుడు కాదు, తేడా వస్తే తోలు తీస్తారు పోలీసులు. అరే భయపడితే రీల్స్ వైరల్ కావు, ఇష్టం వచ్చినట్టు చేయాలి. ఎంత పిచ్చిగా చేస్తే అంత ఎక్కువ వ్యూస్ వస్తాయి. నీకు తెలియదు అయితే నువ్వు చేసుకో, నన్ను ఇన్వాల్వ్ చేయకు. చల్. A few hours later. అగో
ఏడీడు ఈయన్నే ఉండే కదా ఇంతసేపు. పైన కాదు కింద చూడు. అయ్యా ఏమైంది గట్లైనో? రీల్స్ చేస్తా వైరల్ అయితా లైకులు గుద్దించుకుంటా అంటేవి కదా. లైకులు కాదు, పోలీస్ సార్లు వచ్చి గిప్ప గిప్ప గుద్దిండ్రు. అమ్మా చెప్పిన్నా నేను చెప్పిన్నా ఇన్నావా నా మాట? అగో మళ్ళీ వస్తున్నారు సార్లు. సార్ 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 వద్దు సార్ వద్దు సార్. ఇందాక ఏమో అంటివి భయపడితే పనులు కావు అని, ఇప్పుడేమైంది? నువ్వు ఉండబ్బా, నేనేదో లైకులు వస్తాయి అనుకుంటే బొబ్బలు వచ్చేటట్టు వాయించిండ్రు. అర్జెంటుగా పోయి డాక్టర్కి చూపెట్టుకోవాలి. ఇక నన్న బంద్ చేయి ఆ దిక్కు వాళ్ళ రీల్స్. ఎందుకు బంద్ చేయాలి? వాళ్ళు కొట్టేది కూడా వీడియో తీసుకున్నా. ఆ వీడియో పెట్టి ఫ్రెండ్స్ మిమ్మల్ని ఎంటర్టైన్ చేసేది అందుకు చూసిర్రా నేను ఎన్ని తన్నులు తిన్నానో అని వెనకాల సాడ్ మ్యూజిక్ అతికిచ్చి వదిలామనుకో మస్తు వైరల్ అయితే పిచ్చిదానా నీకు తెలియదు. అవ్వా చింత వచ్చినా పులుపు సావలేదన్నట్టు తన్నులు తిన్నా పిచ్చి అయితే వదలలేదు కదా నీకు. నడు గాడిది గాడెక్కను. మళ్ళోసారి రీల్స్ అంటే నేను నిన్ను దండుకుంటా వీడియో తీసి ఇంటర్నెట్ లో పెడతా. ఏ పని నువ్వు పోగదానివి. అమ్మా ఏం కుమ్ముడు కుమ్మిర్రా దేవా. కానీ సూషన్ రానుల్లా ఒక్కొక్కరు పిచ్చి ఎట్లున్నదో. నెరీ బాయి మీద బిడ్డను పట్టుకొని కూర్చొని రీల్ చేసుడేంది? పుసుక్కున్న చేయి జారి పిల్ల పడితే ఇంకేమన్నా ఉన్నదా? ఫేమస్ కావాలని పిచ్చి వేషాలన్నీ వేస్తున్నారు కొందరు. ఇట్లా వాళ్ళని చూసి మన గోష్గడ్ గట్లనే చేయబట్టే. ఛీ! కిక్కు సినిమాల హీరో రవితేజ చేసే ప్రతి పనిలా కిక్ ఉండాలనుకుంటా చేసినట్టు జనం కూడా గట్లా కిక్కు కోరుకుంటున్నారులా. సరే ఆ కిక్కు కోసం సాహసాలు చేయకపోయినా కొన్ని ఇట్లా కిక్కెత్తుకుంటున్నారు. అట్లనే ఇంకో ఈడొక పిల్లగాడు కూడా కొన్ని రోజుల లగ్గం కాబోతుంటే దానికంటే ముందే ఓ కిక్కెక్కించే పని చేసిర్రు. అదేంటంటే అబ్బో నేను చెప్తానులా కిక్కే ఉంటది, డైరెక్ట్ చూస్తేనే మస్తు కిక్ ఉంటది, చూసేయండి. అర్థమైంది. లగ్గానికి ముందే పిల్లగాడు పిల్లకు యాపిల్ మ్యాక్ బుక్ కొనిచ్చిండు కదా, దాన్ని తీసుకుపోయి పిల్లకు సర్ప్రైజ్ అని చేతిలో పెట్టి ఉంటాడు. అప్పుడు ఆ పిల్ల వావ్ నైస్ అని సంబరపడి ఉంటది. అప్పుడు ఈ పిల్లగాడు భలే కిక్కుగా ఫీల్ అయి ఉంటాడు. అంతే కదా, సేమ్ ఇట్లనే అనుకుంటారు. అయింది పొరపాటున కూడా అట్లా అనుకోకుండ్రి. ఎందుకనంటే అసలు ఇది మ్యాక్ బుక్కే కాదు, పెళ్లి పత్రిక. అవును, కిక్కు కోసం ఇట్లా అచ్చయించిర్రు అంతే. కిక్కే కిక్కు. కానీ సేమ్ యాపిల్ మ్యాక్ బుక్ లెక్కనే ఉన్నది కదా. ఆ లోగో దగ్గర నుంచి మొదలు పెడితే లోపల కీబోర్డు గూగుల్ స్క్రీన్ షాట్ సేమ్ ఉన్నాయి. అందుకే అందరి లెక్కన కాకుండా వెరైటీగా ఉంటేనే కిక్ ఉంటదని చెప్పి తమిళనాడు రాష్ట్రం ధర్మపూర్లో ఓ డిఎస్పి ఇట్లా కొట్టించిండు పెళ్లి పత్రిక. కానీ ఇప్పటి వరకు ఎన్నో రకాల కాస్ట్లీ వెడ్డింగ్ పత్రికలు చూసి ఉంటారు, కానీ ఇటువంటి పత్రిక మాత్రం నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ కదా. ట్రెండ్ మారుతున్నది మరి. అందుకే ఏదో ఓ థీమ్ తోని కొత్త పత్రికలు వస్తున్నాయి మార్కెట్లకు. చూసిరు కదా, ఇవి ఇవాల్టి గరం వార్తలు. మళ్ళీ చేపిసోళ్ళ ఇంకెన్ని గరం వార్తలతో కలుద్దాం. మన టైం అయితే గుర్తుకున్నది కదా, రాత్రి 8:30కు మళ్ళీ పొద్దుగాల 8:30కు. మర్చిపోకుండా చూడుండ్రి. టాటా.